పండుగ సమయాల్లో ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. 4 రోజులుగా ఈ స్పెషల్ డ్రైవ్లు కొనసాగుతున్నాయి. పండుగ సమయాల్లో లాభార్జన కోసం కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఫిట్నెస్ సరిగా లేని బస్సులను రోడ్లెక్కించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాలా చోట్ల అరంగర్ చౌరాస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. అలాగే చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూర్, కన్యాకుమారి నుండి హైదరాబాద్కు వస్తున్న అన్ని బస్సులను కూడా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తున్న బస్సులను కూడా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేని బస్సులను ఆర్టీఏ అధికారులు ఆపేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని బస్సులపై కేసులు కూడా నమోదు చేశారు. విజయవాడ హైవే పైన ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. పెదంబర్పేటలో కూడా కొన్ని బస్సులను సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకు ఎన్ని బస్సులను సీజ్ చేశారు? పండుగ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ అయితే చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి పూర్తిగా అయితే కొనసాగుతున్న దాని అని చెప్పొచ్చు. ఆరంగర్ చౌరస్తా కానీ లేకపోతే ప్రైవేట్ కి సంబంధించిన బస్సులకు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు? చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూర్, కన్యాకుమారి వద్ద వెళ్తున్న బస్సులన్నీ కూడా పూర్తిగా ఆంధ్రాకు కూడా వెళ్తున్న బస్సులన్నీ కూడా పూర్తిగా ఇన్స్పెక్ట్ చేస్తున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇంత కూడా పూర్తిగా కూడా ఎటువంటి అగేన్స్ట్ ట్రావెల్ రూల్స్ పాటించకుండా ఒకవైపు ఫైర్ సేఫ్టీ కానీ మరోవైపు ప్రికాషన్స్ తీసుకోకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బస్సులను నడపడం ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఎవరైతే ఇక్కడ నుంచి పార్సల్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇటీవల కాలం అంటే గతంలో కూడా చూసుకున్నట్టయితే కూడా పార్సల్స్ అంతా కూడా ప్రైవేట్ బస్సులకి పంపించడం, అంటే ఇక్కడ నుంచి ఆంధ్రాకి కానీ పాండిచ్చేరి, చెన్నై ఇక్కడికి పంపించడం వల్ల వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా పాటిస్తున్నారని మరో విషయం. ఇంకొకటి కూడా సీట్స్ ఏవైతే 30 సీట్లు ఉంటాయో 35 వరకు ప్రజలన్నీ దాంట్లో నూకేయడం కానీ దాంట్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కి ఇద్దరిద్దరిని కూర్చోబెట్టడం, సో ఇటువంటివి జరుగుతున్నాయి. ఆర్టీఏ ఇప్పటికే 11 బస్సెస్ పైన కేసు రిజిస్టర్ చేసుకొని నమోదు చేస్తుంది. ఆన్ గోయింగ్ విజయవాడ హైవే పైన కూడా బస్సులను కూడా కొన్ని బస్సులను సీజ్ చేస్తామని కూడా స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే సంక్రాంతి హాలిడేస్ కి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి మొత్తం మీద తనిఖీలు మాత్రం సుమారుగా 3-4 రోజుల నుంచి కొనసాగుతుందని. ప్రయాణికులతో ఉన్నప్పుడు ఆ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అంటే ప్రయాణికులను అక్కడ దించేసే బస్సులను సీజ్ చేస్తూ ఉన్నారా, లేక ఏదైనా ప్రత్యామ్నాయం చూస్తూ ఉన్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైతే బస్సులను సీజ్ చేస్తున్నారో, ఏదైతే ఎంతమంది మీద రిజిస్టర్ బస్సుల మీద కేసులు నమోదు చేస్తున్నారో వాళ్ళని ఇంకో బస్ కి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ కానీ లైసెన్స్ లేకుండా ప్రధాన డాక్యుమెంట్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బస్సులు నడుపుతున్నారంటూ ఇప్పటికే ఆర్టీఏ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. సంక్రాంతి హాలిడేస్ కోసము ప్రజలందరూ కూడా ఊర్లకి తరలిస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతి సంబరాల్లో కూడా నగరంలో పల్లెలకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా పూర్తిగా నగరం అంతా ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆల్ ఓవర్ ట్రావెల్ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా హైదరాబాద్ మొత్తం చాలా ఖాళీగా అయితే కనిపిస్తుంది. దీని మీద విజయవాడ హైవే మీద అయితే ప్రస్తుతం ఆర్టీఐ సోదాలు అయితే పూర్తిగా తనిఖీలు అయితే చేస్తున్నారు మొత్తం మీద చెప్పొచ్చు. రైట్ పెట్రిషా, పండగ సమయాల్లో డొక్కు బస్సులను రోడ్ల మీదుగా పంపిస్తున్నారు చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. ఫిట్నెస్ సరిగా లేని డొక్కు బస్సులలో ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే నిబంధనలు పాటించని ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్నారో ఆ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జల్పిస్తున్నారు. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఈ చెకింగ్స్ కొనసాగుతూ ఉన్నాయి. అరంగర్ చౌరాస్తా దగ్గర కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూర్, కన్యాకుమారి నుండి హైదరాబాద్కు వస్తున్న బస్సులను తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్తున్న బస్సులను కూడా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని ఫిట్నెస్ లేని ట్రావెల్స్ బస్సులను ఇప్పటికే 11 పైగా బస్సులను సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇట పెదంబర్పేటలో కూడా కొన్ని బస్సులను సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ ఒకటి, ప్రయాణికులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, బస్సులో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బస్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నా, తాగి డ్రైవింగ్ చేస్తున్నాడు అనే అనుమానం ఉన్నా వెంటనే ఆ బస్సును పక్కకి ఆపించమని చెప్పండి. ప్రయాణికులు ఏదో ఒక్కొక్కసారి అరుస్తుంటారు డ్రైవర్ పైన, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు సరిగ్గా వెళ్ళట్లేదు, ర్యాష్ డ్రైవ్ చేస్తున్నావని ఒక మాట అనేసి ఊరుకుంటారు. ఆ తర్వాత ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయ్యో ఆ బస్ డ్రైవర్ని ముందే ఆపించి ఉండాల్సిందని. సో మీరు ఛాన్స్ తీసుకోవద్దు. మీరు ప్రయాణం చేస్తున్న బస్ డ్రైవర్ తాగి ఉన్నా
అతను నిర్లక్ష్యంగా బస్సును నడుపుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి, ఆర్టీ అధికారులకు సమాచారం అందించండి. అలాంటి బస్సుల్లో మీ ప్రయాణం మాత్రం సురక్షితం కాదు. సో పండుగకు అందరూ సేఫ్గా వెళ్ళండి, హాయిగా ప్రయాణం చేయండి. అండ్ బస్ డ్రైవర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా గుర్తుపెట్టుకోండి, హడావుడిగా ఎక్కువ ట్రిప్పులు వేద్దామని అనుకోవద్దు. రెస్ట్ లేకుండా మీ బస్సు డ్రైవర్లను అధిక ట్రిప్పులు తిప్పేలాక డ్యూటీలు కూడా వాళ్ళ చేత చేయించొద్దు. ఎందుకంటే ఎంతోమంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణం చేస్తుంటుంటారు, వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి. ప్రమాదం జరిగితే ఆ జరిగే నష్టం ఏ విధంగా ఉంటుందో ఊహించలేం. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఫిట్నెస్ లేని బస్సులు నడపొద్దు. డ్రైవర్ల చేత, నిద్ర సరిగా లేని డ్రైవర్ల చేత, ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ల చేత బస్సులు మాత్రం నడిపించొద్దు. అండ్ ప్రయాణికులు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ బస్ కండిషన్ సరిగా లేదు అన్న, బస్సు ప్రమాదకరంగా డ్రైవర్ నడుపుతున్నాడు అన్న, తాగి నడుపుతున్నాడు అన్న మధ్యలో మీరు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అలా బస్సు ప్రమాదకరంగా వెళుతూ ఉందంటే ఎక్కడో చోట పక్క కాపించి ఆ పోలీసులకు మాత్రం ఫోన్ చేయండి. సో సరైన జాగ్రత్తలు తీసుకోండి, హాయిగా ప్రయాణం చేయండి. ఇప్పటికైతే ఆర్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు మరింత పెంచాల్సిన అవసరం కూడా ఉందని చాలామంది చెప్తున్నారు. +900 companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university.